నదులు ఇవన్నీను, గోదావరి, కృష్ణ, ఇటువైపు కూడా తుంగభద్ర, భీమా నది ఇవన్నీ ఉంటాయండి స్తంభాల మీద. అలాగే అటువైపు చూస్తే నర్మదా, సరస్వతి ఇంకా ఉన్నాయి, యమున, గంగా, ఇలా స్తంభాల మీద ఋషులవి అన్నీ ఉంటాయండి. మహాలక్ష్మి అమ్మవారు రాసులు ఉంటాయి ఈ టెంపుల్ ఆలయంలో. చూడండి ఎదురుగా వృషభ రాశి, ఇగోటి ఈ ఆలయ స్తంభాలు విశ్వక్షేణులు వారు. ఇలా ప్రతిదీ శిల్పకళలతో చక్కగా డమరుకనాదం లాగా చెక్కారు. ఇగోటి రాశి, మేషరాశి, వృషభ రాశి, ఇగోటి శుక్రుడు, అలాగే కుజుడు. ఇలా టెంపుల్ చుట్టూ కూడా రాసులవి అన్నీ ఉంటాయండి. ఇగోటి మీనరాశి, కుంభరాశి, మకర రాశి, రాశికి యాధిపతి అన్నట్టు ఇచ్చారండి. కన్యరాశి బుధుడు, అలాగే సింహరాశి సూర్యుడు. ఇలా చూస్తే చూడండి ఇవ్వటి అమ్మవారు. ఇంకా ఆలయం ఓపెన్ చేయలేదు. చూడండి శ్రీ మహాలక్ష్మి, శ్రీకాళుడు, ఇవి మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం, వామన అవతారం, ఇలా దశావతారాలతో ఆలయం ఉందండి. ఇవి శ్రీ మహాలక్ష్మి పద్మాలతో మొత్తం గోడల మీద అన్నీ చాలా శిల్పాలు ఉన్నాయండి. ఇటువంటి అద్భుతమైన ఆలయాన్ని మనం తప్పకుండా దర్శించాలి. అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఆలయం కూడా చాలా అంటే చాలా అందంగా చేశారండి. శ్రీ బ్రహ్మీదేవి అమ్మవారి రూపాలండి, శ్రీ ఐంద్రీదేవి. ఇలా చూడండి ఎంత చక్కటి శిల్పకళ. ఇప్పుడు చూడండి అమ్మవారిని, అలా వెళ్ళాలి. అమ్మవారిని చూడండి. ఇలా ప్రతి స్తంభం మీద అమ్మవార్లు, శ్రీ వైష్ణవీదేవి, ఇలా దశావతారాలతో సహా అన్ని చూడండి. కృష్ణలీలలు, ఒక్కొక్క రాశి మరియు ఆ పైన అధిపతులు, ఆ రాశికి అధిపతులు వీళ్ళందరూ ఉన్నారండి. అమ్మవారి శ్రీ మహాలక్ష్మి.